ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ వనదుర్గాయ నమ. శ్రీ సమ్మక్కాయ నమ. ఓం శ్రీ సారలమ్మాయ నమ. కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. మిథున రాశి సెప్టెంబర్ నెల 2026. మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము, యోగ బలము, విద్య బలము. మరి వీళ్ళకి విద్యా విధానంలో చూసుకుంటే మంచి విద్య, తెలివితేటలు, ఆలోచన విధానము చాలా వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉంది. మరి ఈ మిథున రాశి వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక కళ, అనగా ఒక గృహప్రవేశం కానీ, ఒక పెద్ద ఉద్యోగం కానీ, ఒక పెద్ద బిజినెస్ కానీ, ఇల్లు అదృష్టం అనేది వీళ్ళకి కలిసి వచ్చే యోగం అనేది రాబోతుంది. మళ్ళీ ఈ మిథున రాశి వాళ్ళకి యోగ బలము, నక్షత్ర బలము, స్థాన బలము, యోగస్థానమైన బలం చూసుకుంటే ఏదైనా వీళ్ళకి అతి దగ్గరలోనే కొన్ని మంచిగా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళకి ఏ కార్యక్రమైనా కూడా ఎక్కువగా ఉండకూడదు, అనగా పొత్తు. ఇవాళ చేసే పని, ఇవాళ చేయాల్సిన కార్యక్రమం ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేయకూడదు. అలాగ చెప్పి చేశారనుకోండి, లేనిపోయిన సమస్యలు వచ్చేస్తుంటాయి. మరి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి చక్రం తిరగబోతుంది. ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం కూడా వీళ్ళకి చాలా వరకే కనబడుతుంది. మరి ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు, తెచ్చుకోవచ్చు, కానీ ఒకరికి నేను అంటూ ఆమీను జామీను పడొద్దండి. ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. నల్లటి వస్త్రములు ఎక్కువగా ధరించకూడదు. శుక్రవారం రోజు కానీ, మంగళవారం రోజు కానీ మీ సేతుకుంట డబ్బులు కానీ, బంగారం కానీ, పసుపు కుంకుమ కానీ మీ సేతుకుంట ఇవ్వకూడదు. మీ సేతుకుంట ఇచ్చారనుకోండి, మళ్ళీ తిరిగి వచ్చే కాడ మీకు శకాకులు తగులుతుంటాయి, కిటకిట అవుతుంటాయి. దానివల్ల మీకు మనశ్శాంతి కోల్పోతారు. మరి మీకు కుటుంబంలో ఉండాల్సిన కార్యక్రమాల గురించి ఎన్నో విధానాలుగా పోరాటం చేస్తుంటారు. ఎంత పోరాటం చేసినా కూడా చేతి కాడకు వస్తుంటాయి కొన్ని పనులు, చేజారిపోతుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. ఎందువలన, కారణం ఏమిటి, సమస్య ఏమిటి అని మీకు చాలామందికి చాలా సందేహాలు చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీ జాతక పట్ల, యోగ పట్ల, నక్షత్రం పట్ల చూసుకుంటే మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడ పోయినా కూడా తొందరపాటుని కొంచెం తగ్గించండి. మీరు ఏ కార్యక్రమైనా కానీ నల్లటి వాహనములు కానీ, నల్లటి దుస్తులు కానీ ఎక్కువగా ధరించొద్దు. దానివల్ల మీకు నరఘోష ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. ఆ నరఘోష ప్రభావం వలన మీకు మైండు, మనసు త్రికార శుద్ధి, చేయాల్సిన కార్యక్రమాలు చేతికాడుకు వచ్చి చేజారిపోతుంటాయి. కాబట్టి మీకు పెద్దవాళ్ళ నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి. అంటే పెద్దవాళ్ళు, మీ తాతల ముత్తాతలు కానీ, మీకు ఉండాల్సిన వాళ్ళు పెద్దవాళ్ళ నుంచి కొన్ని స్థిరాస్తులు, అనగా భూములు కానీ, ఇల్లు కానీ కొన్ని చేంజ్ చేయటం, కొన్ని కొత్తవి కొన్ని కొనటం, మరి ఎన్నో రోజుల నుంచి మీ పేరులో పెట్టిన, బ్యాంకులో పెట్టిన కొంత అమౌంట్లు కూడా అవి కూడా కొన్ని బయటికి రాబోతున్నాయి. దాని నుంచి కూడా కొన్ని పనులు మీకు జరగబోతున్నాయి. ఆ భగవంతుడు కటాక్షం వల్ల మీకు, ఆ భగవంతుడు కృపా కటాక్షం వల్ల మీరు అభివృద్ధిగా పొందాల్సిన యోగం కూడా దగ్గరికి వస్తుంది. మరి మీరు చేయాల్సిన యోగ బలాన్ని బట్టి చూసుకుంటే మీరు చేయాల్సింది అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. ఈ మిథున రాశి వాళ్ళు కనకదుర్గా అమ్మవారిని పూజించాలి. ఈ కనకదుర్గా అమ్మవారిని మీరు పూజా బలం చేసుకుంటూ ఇంట్లో దీపారాధన వెలిగిస్తూ దగ్గరలో ఉండాల్సిన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్ళి మీరు ఒక 9 మందికి వస్త్రదానం చేయాలి. అంటే వస్త్రాలు, మీ శక్తి కన్న వస్త్రాలు, అంటే ఈ వస్త్రం ఇవ్వాలి, ఆ వస్త్రం అనేది కాదు. మీ శక్తి ఎంత ఉందో ఆ వస్త్రాలని ఒక 9 మందికి, 9 మంది ముత్తైదులకు కానీ, 9 మంది మగవాళ్ళకు కానీ, 9 మందికి మీరు మీ సేతుకుంట ఇచ్చినట్టుగైతే అష్టౌశ్వర్యాలు, భాగ్య భోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి మీకు
విద్యారంగంలో చూసుకుంటే మంచి విద్య, తెలివితేటలు, ఆలోచన అభివృద్ధిగా ఉంటుంది. ఎగసాయములో అనేది మీకు డబల మార్పులు వస్తుంటాయి. అంటే మీరు చేసేది కాకుండా ఇంకా ఏరే వాళ్ళకు కూడా మీ డైరెక్షన్ వాళ్ళకి సెట్ అవుతుంది. అటు నుంచి కూడా మీకు మంచి లాభం వస్తుంది. మరి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న కొన్ని అవకాశాలు కూడా ఇప్పుడు అమల్లోకి రాబోతున్నాయి. కాబట్టి మరి మీకు గవర్నమెంట్ తరపు నుంచి కూడా కొన్ని పనులు జరగాల్సి ఉంటాయి. మరి గవర్నమెంట్ పరంగా మీ కుటుంబంలో మీ బిడ్డలు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, మీకు కానీ ఏదో ఒక విధంగా మీకు డబ్బులు కొంచెం రాబోయే యోగం అనేది రాబోతుంది, ప్రాప్తి. అంటే అది మీరు ఊహించరు. ఫలానా నుంచి వస్తాయి, ఫలానా నుంచే వస్తాయని అనుకోరు. అది అనుకోకుండా అకస్మాత్తుగా నీకు గవర్నమెంట్ రూపంలో నుంచి కొంచెం గవర్నమెంట్ భోజనం తినాల్సిన ప్రాప్తి అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది. అది కూడా మీరు ఊహించరు. మరి రాజకీయంలో కూడా మీకు అభివృద్ధిగా పొందాల్సిన యోగం ఉంది. కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాలి. మీ చేతుకుంటే కొన్ని బిజినెస్లు కొన్ని ఏర్పాటు చేయాలి. కొన్ని రియల్ ఎస్టేట్ కానీ, కొన్ని సొంత బిజినెస్లు కొన్ని సృష్టించేసి ఆ బిజినెస్ గురించి ఎంతోమందికి ప్రజలకి చెప్పాలని మీ ఆలోచన, ఐడియాలు వర్క్ అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి అన్నీ కావాలంటే మనకు దక్కవు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. మనకు అన్నీ కావాలంటే ఏది మనకు దక్కదు. కాబట్టి మీరు ఏ కార్యక్రమం కానీ, ఏ పనైనా కానీ కొద్దిగా ఆలోచన చేసి పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా వరకు తీసుకొని, వాళ్ళ యోగక్షేమాలను కూడా కొన్ని తీసుకొని, వృద్ధుల్ని ఎక్కువగా ప్రేమించండి, పెద్దవాళ్ళని గౌరవించండి. పెద్దవాళ్ళని మీరు చాలామంది మనకి ఆస్తులు ఇవ్వలేదని వాళ్ళని హాస్టల్లో, అనాథ ఆశ్రయాలలో చేరుస్తుంటారు. కానీ అలాంటి తప్పులు మీరు చేయొద్దండి. మీ తల్లిదండ్రులు మీకు బరువు కాదు. కాబట్టి మీకు కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది. ఆ టయాన్ని మీరు దాన్ని తీసుకున్నట్టుగైతే మీకు 100% తప్పకుండా ఆ భగవంతుడు మీకు మేలు చేసే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతుంది. తొందరపాటు వల్ల మీకు ఎన్నో ప్రాణగండాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ ఆచితూచి అడిగేయండి, ఆలోచన చేయండి. నిదానమే ప్రధానము. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా? కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. మీ దగ్గరలో ఉండాల్సిన అమ్మవారు గుడికాడికి వెళ్ళి మీరు దీపారాధన చేయండి. తలస్నానం చేసి శుక్రవారము, మంగళవారము ఈ 2 రోజులు మీరు దీపారాధన చేసినట్టుగైతే మీకు 100% మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గం చాలా వరకు కనబడుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.